మధ్య ఆయన స్టైల్ మారింది. ఆయన నడక కూడా మారింది. నడక అంటే ఇక్కడ వాకింగ్ స్టైల్ కాదు, అనుసరించే మార్గం. గతంలో ఎప్పుడు ఆయన బొట్టు పెట్టుకున్నట్లు కనిపించలేదు. ఈ మధ్య నుదుటిన కస్తూరి తిలకం పెడుతున్నాడు. అంతేకాదండోయ్, వినాయక పూజ చేస్తున్న ఆయన వీడియో ఒకటి గట్టిగా వైరల్ అవుతోంది. దీంతో ఆయన టార్గెట్ హిందూ ఓటర్లేనా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరైనా ఏంటా కథ? ఎన్నాళ్ళు జగన్ మీద ఒక ప్రచారమైతే ఉంది. ఆయన ప్రత్యర్థులు కూడా అదే విమర్శిస్తూ ఉంటారు. జగన్ క్రైస్తవుడు అని, హిందువులంటే ఆయనకు పడదు అని. జగన్ హయాంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగినా చెలించలేదని ప్రత్యర్థులు ఇప్పటికీ జగన్పై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా జగన్ తీరులో మార్పు కనిపిస్తుంది. ఆయన నుదుటిన కస్తూరి తిలకం పెడుతూ దర్శనమిస్తున్నారు. అంతేకాదు, తాజాగా వినాయకుడికి పూజ చేసిన వీడియో అయితే గట్టిగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాల్లో సనాతనవాదిగా ముద్ర వేసుకున్నారు. అయితే జగన్ కూడా అదే బాటలో నుదుటిన బొట్టు, హిందూ దేవుళ్లకు పూజలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దీంతో పవన్ బాటలో జగన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన బొట్టు పెట్టుకున్న హిందూ దేవుళ్లకు పూజలు చేస్తూ కనిపించినా అది పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవల ఆయన నుదుటిపై సింధూరు తిలకం పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గడ్డంలో కూడా తెల్ల వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ అధినేతలో ఈ మార్పు ఎందుకు, దీని వెనుక కారణమేంటి అన్నది చర్చగా మారింది. జగన్మోహన్ రెడ్డి హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారా అన్న టాక్ నడుస్తుంది. ముందుగా పార్టీ శ్రేణులకు తనలో మార్పు చూపించి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. జగన్పై హిందూ సాంప్రదాయాలను గౌరవించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. వైసీపీ హయాంలో అన్యమత ప్రచారం జరిగిందని, తిరుమలలో కూడా అనేక మార్పులు జరిగాయని విమర్శలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో హిందూ వ్యతిరేక ముద్ర పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యల వల్ల ఆ ముద్ర మరింత గట్టిగా పడింది. ఇది మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టాన్ని కలిగించిందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో జగన్ తన భార్యతో తిరుపతి వెళ్లిన సందర్భాలు లేవు. హిందూ పండుగలను పెద్దగా జరుపుకోలేదు. దీనిపై విమర్శలు రావడంతో 2024 సంక్రాంతి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. అయితే అది కూడా ఎన్నికల లాభం కోసమే చేశారన్న విమర్శలే వచ్చాయి. చివరికి హిందుత్వ వ్యతిరేక ముద్ర 2024 ఎన్నికల్లో వైసీపీకి బలంగా పనిచేసింది. దాన్ని తగ్గించేందుకే జగన్ ఇలా హిందుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. విలేకరుల సమావేశాలు, పర్యటనలను మినహాయిస్తే జగన్ పబ్లిక్లో కనిపించడం ఇదే మొదటిసారి. ఈసారి ఆయన ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన వెంట పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. జగన్ నిశ్శబ్దంగా ఉండటానికి కారణం వినాయక చవితి. ఈ పండుగ సందర్భంగా ఆయన తాడేపల్లి నివాసంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారికి పూజలు చేశారు. జగన్ వినాయక పూజల్లో పాల్గొనడాన్ని ఎవ్వరూ తప్పుపట్టలేరు. కానీ ప్రత్యర్థులు మాత్రం దానిని రాజకీయ కోణంలోకి లాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ వేసే ప్రతి అడుగును టీడీపీ గమనిస్తోంది. అలాగే బాబు కదలికలను వైసీపీ పరిశీలిస్తోంది. ఎక్కడ చిన్న లోపం దొరికినా విమర్శలు చేయడంలో తగ్గడం లేదు. జగన్ వినాయక పూజ చేసిన విషయాన్ని వైసీపీ నేతలు గొప్ప విశేషంగా చెప్పుకుంటుంటే టీడీపీ నేతలు మాత్రం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కారణం, గణపతికి చేసే పూజను ఆది పూజ అంటారు. ఈ పూజలో సతీ సమేతంగా పాల్గొనాలి అని వినాయక వ్రత విధానంలో ఉంది. కానీ జగన్ ఒక్కడే పూజలో పాల్గొన్నారు. పైగా కొబ్బరికాయను కూడా సరిగ్గా కొట్టలేకపోయారని టీడీపీ నేతలు వ్యంగ్యంగా అంటున్నారు. జగన్ ఏ దేవుడిని ఆరాధిస్తారో అందరికీ తెలుసు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఓ వర్గం మనస్సు గెలుచుకోవడానికి ఈ ప్రయత్నం అంటూ సెటైర్లు పడుతున్నాయి. గతంలో తిరుమల వెళ్లాల్సింది రద్దు చేసుకున్నారు. దానికి కారణం చెప్పలేదు. ఇప్పుడు వినాయక పూజలో భార్య లేకుండా పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల సెట్ వేసుకున్నప్పటికీ
ప్రసాదం కూడా తినలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పూజ చేయడం ఏ విలువలకు నిదర్శనం అని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. అయితే తన హయాంలో వచ్చిన ఆ పేరును తొలగించుకోవడానికి జగన్ ఇప్పుడు హిందుత్వ జపం చేస్తున్నారని, అందుకే బొట్టు పెట్టుకోవడం, అలాగే హిందూ దేవుళ్లను ఆరాధించడం అని అంటున్నారు. చూడాలి మరి హిందుత్వ విషయంలో జగన్ మున్ముందు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అన్నది.